ఫ్రూట్స్ తో లడ్డూలు చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డూకి కావాల్సినవి అన్నీ చెప్తున్నాను చూడండి. బాదం పప్పు, జీడిపప్పు, పచ్చిపప్పు, వేరుశనగుళ్ళు, పిస్తా పప్పు, ఎండు ఖర్జూరం, బెల్లం, నెయ్యి. ఇవన్నీ పిల్లల హెల్త్కి ఎంతో మంచిదని డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తయారు చేస్తున్నాను. మీరు కూడా తయారు చేయండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని వీటెక్కాక అప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కోటి ద్వారగా వేపుకోవాలి. ఎండు ఖర్జూరం తప్పించి. అలాగే ఆయిల్ వేయకుండా మామూలుగానే వేపుకోవాలి. ఫస్ట్ ఎండు ఖర్జూరం వేసుకుంటున్నాం మిక్సీలో. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ద్వారగా ఇలా వేయించుకున్నాక అప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్నాక అప్పుడు మళ్ళీ ఇందులో బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఇలా పొడి అవ్వాక ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం బెల్లం వేసుకుందామండి. మరీ ఎక్కువ కాకుండా దానికి సరిపడా వేసుకుందాం. అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాము. అంతే, రెడీ అయినట్టే. ఆ పొడిని అప్పుడు తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని వంటలు చుట్టుకుంటాం. మిక్సీ పట్టుకున్నాక ఇలా ముద్దలా వస్తుందని బెల్లం డ్రై ఫ్రూట్స్ అన్నీ పట్టుకున్నాక మా పిల్లలకి ఇష్టమని కొంచెం కిస్మిస్ వేసాను. ఇప్పుడు నెయ్యి వేస్తాను, తక్కువ వేస్తాను, మరీ ఎక్కువ వేయను. మూడు స్పూన్లు వేసాను అంతేండి. ఇది బాగా పిసుక్కుని ఇలాగా లడ్డూలు చేసుకోవడం. డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోయిందండి. మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. హెల్త్కి ఎంతో మంచిది.